కన్ను మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువా మీకు ఎంతగానో తండ్రి ప్రభువా కృతజ్ఞత స్తుతుడిగా ప్రభు తండ్రి ప్రభువా ఉంటూ ఉంటుండే ప్రభు సహాయం చేయండి ప్రభువా. మీ యొక్క బిడ్డగా ప్రభువా మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదాలు ప్రభువా. మీకు ఎంతగానో ప్రభువా తండ్రి కృతజ్ఞతుడిగా ప్రభు తండ్రి ప్రభువా కృతజ్ఞుడిగా ప్రభు నేను ఉన్నందుకు మీకు ధన్యవాదాలు ప్రభు. ఇక్కడ తోడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు. కేవలం మీ మహిమాత్రమే ప్రభు ఇక్కడ కూడి ఉన్నందుకు మీకు ధన్యవాదాలు ప్రభు. ఇప్పుడు వాక్యం నిలిచుండగా వాక్యంతో మాతో మాట్లాడిన ప్రభు, వాక్యంతో మాతో మాట్లాడిన ప్రభు తండ్రి తండ్రి వాక్యం మా హృదయంలో ప్రభు తండ్రి ప్రభు నాటుకుపోయేలా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అంధకార చీకటి శక్తులను ప్రభు తొలగించి తండ్రి మీ యొక్క ఆత్మీయమైన తండ్రి బలమును శక్తిని ప్రభు మీ యొక్క ఆత్మతో మమ్మల్ని అభిషేకించి ముందుకు నడిపించమని మా చింత యావత్ భారమంతా మీకు సమర్పించుకుంటూ మా ప్రభు అయిన యేసునామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనలు 1వ అధ్యాయం, కీర్తన 1వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు మనము ఉత్తరం ప్రత్యుత్తరంగా మనం చదువుకుందాం. ఓకేనా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. రెండోది 1వ అధ్యాయం, కీర్తన 1వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. అందరం చదువుకుందాం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈ వాక్యములను దీవించి ఆశ్రయించుగాక, దేవుడు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. ఓకే, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఓకేనా? మొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. దుష్టుల ఆలోచనలు ఎట్లా ఉంటాయి? లోకానుసారంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఆలోచన చొప్పున మనం నడిచినాం అనుకోండి, ఏమవుతాం? వాళ్ళ లెక్క మనము ఈ లోకంలో ఆగమవుతాం. ఓకేనా? అలాగే పాపుల మార్గమున నిలువక, ఒక పాపుల మార్గమున, పాపులందరూ ఒక మార్గంలో ఉన్నారు, వాళ్ళ మార్గంలో మనం గనక ఉన్నట్లయితే ఏమవుతాం? వాళ్ళ లెక్క పాపులంగా మిగిలిపోతాం అన్నమాట. కాబట్టి ఇంకొక మాట అంటున్నాడు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అపహాసకులు అంటే ఎవరమ్మా? ఎవరైతే మనకు హెచ్చడి చేస్తారో, ఎవరైతే మనకు గేలి చేస్తారో, ఎవరైతే మనకు బాగా హేళన చేస్తారో, ఎవరైతే మనం తక్కువ చేసి డిగ్రేడ్ చేసి మాట్లాడతారో వాళ్ళనమాట. వాళ్ళు మనం చూసి నవ్వుకుంటారు. కాబట్టి వాళ్ళ మధ్యలో మనము కూర్చోవద్దు అని చెప్పేసి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము, ఏంటంట? దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. మరి ఏం చేయాలి? దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవద్దు, పాపల మార్గం మనము నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట మనము కూర్చోవద్దు. మరి ఏం చేయాలి అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఏం చేయాలంటే మనము ధ్యానించుచు ఆనందించాలంట. కాబట్టి ఈ గొప్ప మాటను మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. ఎట్లుంటుందంట? మనము చెట్టు, ఇప్పుడు కాలువ పక్కన ఒక చెట్టు నాటబడినదై ఉంటుందన్నమాట. సో అది కొంచెం చిగురించి పెద్దగైన కొద్ది మనము ఏం చూస్తుంటాం? దాని ఎదుగుదల చూస్తాం. అది చాలా పచ్చగా ఉండడం మనం చూస్తాం.
అలాగే మనం దేవునిలో కనుక మనము ఆరాధించు దేవాలయంలో ఆ వాక్యమును మనం ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తామో అప్పుడు ఆ కాలువ పక్కన ఒక మొక్క ఉన్నట్టుగా మనం కూడా దేవునిలో మనము నాటబడినదై ఓకేనా అంత పచ్చగా మనం ఉంటాము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే అతడు చేయనదంతయు సఫలమగును. అంటే ఎవరు? దేవుని మాట విన్నవాడు. అతను చేసే ప్రతి ఒక్క పని అంట ఏమవుతుందంట? సక్సెస్. ఏమవుతుంది? సక్సెస్. కాబట్టి అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, అందులో తిరిగి ఉండదు అనమాట. కాబట్టి దేవుని మాటను మనము కనుగోదు. అలాగే 4వ వచనం, దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. గాలి గట్టిగా వచ్చిందనుకోండి, అక్కడ పొట్టు ఉంటుంది. ఏమైపోతుంది? కొట్టుకొని పోతుంది గాలికి. అవునా? మొత్తం గాలికి కొట్టుకొని పోతుంది. అంటే అక్కడ ఉంటుందా? స్థిరంగా ఉంటుందా? ఉండలేదు. ఎందుకు అంటే అదంతే అనమాట. ఎందుకంటే అందులో బలం ఉండదు. అర్థమైంది కదా? అది స్టెబిలిటీకి గుర్తు కాదు. అంటే దానికి అది ఎందుకు పనికి రానిది అని దానికి అర్థం అనమాట. దానికి సాదృశ్యం అది. అంటే పనికి రాని దానికి సాదృశ్యంగా దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దుష్టులు అట్లా కొట్టుకొని పోయేవాళ్ళనమాట. అర్థమైంది కదా? కానీ మనం మాత్రం దేవుళ్ళు మనము చిగురించే వారిగా మనము ఉంటూ ఉన్నాం. అలాగే 5వ వచనం చూసినట్టయితే, కాబట్టి న్యాయ విమర్శలో అంటే ఎవరు? ఏంటిది? జడ్జిమెంట్. న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. అంతే కదండి? ఇప్పుడు మనం జడ్జిమెంట్ వచ్చే సమయంలో దేవుని ముందు అన్ని మొక్కలు ఖచ్చితంగా అవి వంచాల్సిందే. ప్రతి ఒక్క మొక్కలు ఆయన ముందు మొక్కలు వంచాల్సిందే, ఆయన ముందు ఉండాల్సిందే. అలాగే తన న్యాయ విమర్శలో ఎవరు నిలవరంట? దుష్టులు ఉంటారా అంటే ఆయన న్యాయ విమర్శలో ఉండరు. అలాగే పాపము, అర్థమైందా అండి? పాపము చేసే వాళ్ళు పాపులు కూడా నీతిమంతుల సభలో ఉంటారా అండి? ఉండరు. ఎందుకు అంటే వీళ్ళకు వాళ్ళకు పొత్తు ఉండదు. వీళ్ళు దేవుడు ఎన్నుకున్న వారన్నమాట. దేవుని ప్రజలు, వారు లోకానుసారంగా నడుచుకునే లోకస్తులు అన్నమాట. కాబట్టి వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు, వాళ్ళ జీవితం మన జీవితం మొత్తానికి ఒక ఆపోజిట్ అనమాట. టోటల్లీ మొత్తం వ్యతిరేకం, రివర్స్. కాబట్టి దేవుడు మనకు ఏదైతే మనకు బోధిస్తున్నాడో, మనలో ఉన్న ఆత్మను మనము పరిశుద్ధం చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనకు ఏదైతే బోధిస్తాడో అది మనము పాటించాలి. అలాగనే మనము నడుచుకోవాలి. అలాగే 6వ వచనం, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఎవరి మార్గం తెలుస్తుందంటే దేవునికి? నీతిమంతుల మార్గము. మరి నీతిమంతులు లేని వారి మార్గం తెలుస్తుందా? వాళ్ళు ఎటు పోతున్నారో తెలియదు. అంతే కదా? అదే నెట్టుకున్నాం అనుకో, డైరెక్ట్గా దేవుని మార్గంలో వెళ్ళిపోతాం. స్వర్గం. అంతేనా? స్వర్గం. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. వాళ్ళ మార్గం అంటే ఎక్కడ నడిపిస్తుంది? మనకి మొత్తం నాశనమునకే. మొత్తం నాశనం అవుతాం అంతే. మనం ఏం చేసినా కానీ ఫలించదు, సఫలం అవ్వదు, మొత్తం విఫలమే. మొత్తం ఆగం. కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా మనకు చెప్పినప్పటికీ మనము దేనిని పాటించాలంటే మనలో ఉన్న ఒకడు ఉంటాడు అనమాట, పరిశుద్ధాత్ముడు. ఎవరు? ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పనిచేస్తాడంటే నీ ఆత్మను పరిశుద్ధం చేసుకున్నప్పుడు మాత్రమే పనిచేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే పరిశుద్ధాత్మ శక్తి మన మీదికి వచ్చినప్పుడు మనము ఏం పొందుకుంటాం? శక్తిని పొందుకుంటాం. కాబట్టి ఆయన శక్తిని మనం పొందుకోవాలి. అపొస్తలులు ఆయన పౌలు చేసినట్టు గొప్ప కార్యాలు చేయాలి, గొప్ప మందిరాలు కట్టించాలి. ఓకే, అహరోను వలె గొప్ప హైయెస్ట్ ప్రీస్ట్గా మనము బోధకుడిగా ఎదగాలి. అలాగే బర్నబా తన ఆస్తి అంతయు బీదవాళ్ళకి అందరికి పంచిపెట్టారనమాట. ఓకే, కాబట్టి నేను రాసిన పాటలు కూడా ఉంటుంది అనమాట. నీ ప్రేమే నాకు గురువుగా దొరికాను,
నీ ప్రజలను దిద్దే ఆధిక్యత దొరికెను అని చెప్పేసి మాట్లాడుతాడు. ఎవరిక్కడ పాడుకునేది? బర్నబా. కాబట్టి త్యాగము చేసే మనసున్నది, ఆత్మశుద్ధిగా ఉంటే సమస్తము సాధ్యమే అని రాసిన. అంటే ఇక్కడ బర్నబా ఏమంటున్నాడు? ఆత్మశుద్ధిగా ఉండాలి. ఆత్మశుద్ధిగా ఉంటే కనుక మనం దేన్నైనా మనము సాధించగలము. దేన్నైనా మనము సాధించగలం. ఎట్లా సాధించగలం అని అంటే మన ఆత్మ శుద్ధిగా ఉన్నది కాబట్టి, ఈ శుద్ధిగా ఉన్న ఆత్మ మన యెహోవాను మొరపెడుతుంది కాబట్టి మన మొర ఆయన ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చేవాడు ఆయన ఉన్నాడు. కాబట్టి మన పట్ల ఆయన కార్యం చేసినప్పుడు సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. కాబట్టి నీ సన్నిధియు నీ ఉపదేశము విడవదు, ఎడబాయదు. అంతే కదండి. కాబట్టి ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రజెన్స్, ఆయన యొక్క సలహాలు మనలను విడవదు, ఎడబాయదు. కాబట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి యేసు ప్రభువా, అవును ప్రభువా, లోకము మరియు మీలో ప్రభువా తండ్రి మేము ఎదిగే వాళ్ళం ప్రభువా, లోకానికి ప్రభు మాకు ఎంతగానో తండ్రి వ్యత్యాసం ఉంది ప్రభువా, ఎంతగానో తేడా ఉంది ప్రభువా. లోపల ప్రభావ మేము తండ్రి ఉన్నప్పుడు ప్రభావ మమ్మల్ని తండ్రి ఆ నాశనమునకు ప్రభావ నడిపించకుండా ప్రభావ ఆగమోగకుండా ప్రభావ మీ యొక్క రక్తాన్ని ప్రభావ కలువరి శిలువ మీద కాచి ప్రభావ ప్రోక్షించి ప్రభావ మమ్మల్ని మీరు వెలబెట్టి ప్రభావ కొనుక్కున్న గొప్ప దేవుడు ప్రభావ తండ్రి మీ త్యాగం ప్రభావ ఇంకెవరు ప్రభావ తండ్రి దాన్ని ప్రభావ ఎవరికి సాధ్యం కాదు ప్రభావ, ఎవరికి సాధ్యం కాని ఆ త్యాగం ప్రభావ మీరు మాకు ఇచ్చున్నారు కాబట్టి ప్రభా తండ్రి బర్నబా లాంటి మనుషులు మాకు అనుగ్రహించండి ప్రభా. అహరోను లాంటి ప్రభా తండ్రి గొప్ప బోధకుడిగా మమ్మల్ని ఎదిగిన గొప్ప కుటుంబం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తన ప్రభా లోకంలో ప్రభావ ఉంటున్నాం ప్రభా, ఎన్నో ఒడిదుడుకులలో ప్రభావ, ఎన్నో ఇరుకు ఇబ్బందుల ప్రభావ ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని విడిపించే వారికి మీరు నా తండ్రి ప్రభావ తండ్రి నన్ను మొదలుపెట్టము, నేను మీకు ఉత్తరం ఇచ్చిందని చెప్పేసి మీ వాక్యం సెలవించిన ప్రకారం ప్రభావ మమ్మల్ని బలపరచము, స్థిరపరచుతో తండ్రి ప్రభావ మీ యొక్క ఆత్మతో నడిపించి మీ యొక్క ఆత్మల ప్రభావం స్థిరపరిచి బహుగా ప్రభావం దీవించి ఆచరించి మీరే మహిమ పొందుమని ఈ యొక్క చిన్న ప్రార్థన యేసునామమున ప్రార్థించి అడిగి కూడా సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తం విజయం, శిలువ రక్తం విజయం, యేసునామమున సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్.